భగవంతుడు కొంత ఐశ్వర్యం ఇచ్చి 4వ వంతు నువ్వు ఉపయోగించుకో. 4వ వంతు మీ తల్లిదండ్రులకి, 4వ వంతు మీ పిల్లలకి, 4వ వంతు సమాజానికి ఖర్చు పెట్టు. అంటే సంపాదించిన దాంట్లో 4వ వంతు ఖర్చు పెట్టవలసిందిగా భగవంతుడు ఆదేశం. కానీ ఈ రోజుల్లో భగవంతుడు ఇచ్చింది కాకుండా ఇతర పక్కన ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళది కూడా సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. సమాజంలో మంచి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప చెడు చాలా ఈజీ, మంచి తెచ్చుకోవడం చాలా కష్టం. అంచేత ప్రతివాడు కూడా మన చేతనే సహాయం చేసి అందులో ఏమీ లేనటువంటి ఫోర్త్ పీపుల్ ఆర్గనైజేషన్ తప్పకుండా ఎంతో సహాయం చేస్తే అది పేదలకు ఎంతో మందికి ఉపయోగపడుతుంది. నేను అక్కడికి వెళ్ళి చూశానండి, చాలాసార్లు వెళ్ళాను. కానీ ఒకటి అకామిడేషన్ కొద్దిగా కష్టమైపోతుంది. ఈ అకామిడేషన్ విషయంలో పురంధేశ్వరి గారు ఈయన ఈ సంస్థకి హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను బాగా. అది తప్పకుండా మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ వాళ్ళు పడే బాధలు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. చాలా కష్టమైన పొజిషన్లో ఉన్నారు. ఎక్కడ ఏది ఆయన ఎంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారంటే దేవి ప్రసాద్ గారు ఆయన పూర్వజన్మలో ఏదో చక్కటి పుణ్యం చేసుకున్నాడు, దానికి ఈ జన్మలో వృద్ధి చేసుకున్నాడు, వచ్చే జన్మలో మహారాజే పుడతాడు. అటువంటి దేవి ప్రసాద్ గారిని మరొక్కసారి అభినందిస్తూ ఈ మంచి అవకాశం మనందరికీ ఒక పాఠం కింద తెలుసుకోవాలనే ఉద్దేశం మీద ఆయన మనకు అందరినీ చాలా చేశాడు. మన చేతనంత వరకు మనకున్నంత దాంట్లో సమాజానికి సేవ చేయడమే మానవుడి యొక్క లక్షణం. ఆ విషయం మీరు గ్రహించి చేతనంత వరకు సహాయం చేస్తానని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవి ప్రసాద్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.